మంగళగిరి నియోజకవర్గం పెద్దవడ్లపూడిలోని భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 5 గంటల నుంచి బాబాకు అభిషేకాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు కూడా వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారని ఆలయ కమిటీ చైర్మన్ పాతూరు నాగభూషణం తెలిపారు. సాయిబాబా మందిరానికి అనుబంధంగా 200 ఆవులతో గోశాల ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి 3వ తారీఖు పెదవడ్లపూడిలో సాయిబాబా మందిరం ముందు 20వ వార్షికోత్సవం జరుగుతోంది. ఈ వార్షికోత్సవానికి దాదాపు 1,00,000 మంది భక్తులు, అదేవిధంగా 50,000 నుంచి 70,000 వరకు అన్నదానం. మరి ఉదయం 5 గంటల దగ్గర నుంచి హారతితో మొదలుపెట్టి ఆ తర్వాత పాలతో అభిషేకం, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అలంకరణ. ఇప్పుడు అందరికీ కూడా అన్నదానం జరుగుతూ ఉంది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా రావడం జరుగుతుంది. కొంతమంది విదేశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి సాయిబాబా వారి యొక్క ఈ వార్షికోత్సవం రావాలని చెప్పి దీనికోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ గోశాలను పెడతాం. ఆ గోశాల ఏంటంటే మనం గుడికి అనుబంధంగా ఉంటే మనకి ఆ రైతులకు పాడి పంట ఎలాగో, అదేవిధంగా గుడికి ఆవులు ఉంటే ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గోశాలు పెట్టడం జరిగింది. పెదవడ్లపూడిలో ఈ యొక్క 200 గోవులు ఉండడం, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఉండడం దక్షిణ షిరిడిగా విశ్వనాథ్ గారు పేరు పెట్టారు. ఆ విధంగా పేరును పెట్టిన విధంగానే మరి భక్తులు కూడా రావడం, మన దేశం కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలని ఆ సాయిబాబా గారిని వేడుకుంటూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.